హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే ఫ్రైడే ఈవినింగ్ వ్లాగ్ అనమాట. షాప్ నుంచి రాగానే పిల్లలిద్దరిని పైకైతే తీసుకొచ్చేసాను. మార్నింగ్ షాప్కి వెళ్ళినప్పుడు అయితే ఇల్లంతా క్లీన్ చేశాను, కానీ కిచెన్ అయితే సరిగా అసలు క్లీన్ చేయలేదండి. పొయ్యి కడగలేదు, ఇంకా సామాన్లు అయితే ఏం కడగలేదు అనమాట. లేట్ అయిపోయిందని చెప్పేసి సరే ఇంకా ఈవినింగ్ కడుగుదాంలే అని చెప్పి వదిలేసాను. ఇప్పుడైతే సామాన్లు అయితే చాలా ఉన్నాయి, అవన్నీ ముందు ఫస్ట్ అయితే క్లీన్ చేసుకోవాలి. పిల్లలిద్దరికి అయితే అమ్మ చక్కగా నీట్గా స్నానాలు చేపిచ్చేసి ఫుడ్ అయితే పెట్టేశారండి. నేను వచ్చినప్పటికీ పిల్లలది అయితే ఏం లేదు, ఒక హోంవర్క్ చేపిస్తే సరిపోయిద్ది. కానీ పాప అయితే ఇప్పుడు హోంవర్క్ చేయదంట, కొంచెంసేపు అవి చేస్తా ఉంది. సరే కదా అని చెప్పేసి ఆడుకుంటారు, కొంచెంసేపు రాగానే ఎందుకులే అని చెప్పేసి నేను ఇంకా రాగానే టీ అయితే పెట్టుకొని కొన్ని సామాన్లు ఉన్నాయి కానీ ఆ సామాన్లన్నీ క్లీన్ చేసేసుకుంటున్నా. అలాగే మార్నింగ్ అయితే ఎగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కింద చేసేసాను అనమాట. కొంచెం లేట్గా లేసాను మార్నింగ్ అయితే, అందుకే ఏ పని అవ్వలేదు. మార్నింగ్ కర్రీ కూడా ఏం వండలేదు. ఎగ్స్ ఉంటే ఎగ్స్ ఫ్రైడ్ రైస్ చేసేసి పిల్లలిద్దరే పెట్టేసి మాకు కూడా అదే సరిపోయింది. ఇంకా అది ఈవినింగ్కి లేదనమాట. సో లేదు కదా అని చెప్పేసి కొంచెం అయితే రొయ్యలు అయితే ఉన్నాయండి, బయట వెళ్ళినప్పుడు వస్తే తీసుకున్నాను అనమాట. ఆ రొయ్యలు ఉన్నాయి కదా, రొయ్యలు ఫ్రాన్స్ బిర్యానీ కింద చేసేద్దామని చెప్పేసి ఇంకా ఫ్రాన్స్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంక ఈ పూటకైతే ఫ్రాన్స్ బిర్యానీ చేస్తాను. కానీ పిల్లలిద్దరు అయితే ఆల్రెడీ అమ్మ అయితే పెట్టేశారనమాట. సో ఇంకా హోంవర్క్ చేసేసిన తర్వాత పిల్లలైతే పడుకుంటే ఓకే, లేదంటే పిల్లలిద్దరికి పెట్టడానికి కూడా కొంచెం బియ్యం అయితే ఎక్స్ట్రా వేస్తానండి. ఇంకా సామాన్లు క్లీన్ చేయగానే పిల్లలతో అయితే హోంవర్క్ చేపించేస్తున్నాను. మా పెద్ద పాపకు ఒకసారి ఓపెన్ చేసి ఇది రాయమ్మా అంటే ఇంకా పక్కన కూర్చోనాల్సిన అవసరం ఉండదండి, చక్కగా కూర్చొని రాసేస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా ఏమైనా తెలియకపోతే కేకేస్తుంది తప్పితే, లేదంటే మామూలు చక్కగా కూర్చొని తనంతా తానే హోంవర్క్ నీట్గా. హ్యాండ్ రైటింగ్ ఫస్ట్లో అయితే అంత బాగా ఉండేది కాదు, ఇప్పుడైతే ఫస్ట్ క్లాస్కి వెళ్ళింది కదా కొంచెం నీట్గా రాస్తుందన్నమాట. హ్యాండ్ రైటింగ్ కూడా చాలా చేంజ్ వచ్చింది, చాలా బాగా రాస్తుంది. మధ్య మధ్యలో ఎలా రాస్తుందా ఏంటా అని చెప్పి మధ్యలో చూడటానికి అయితే వస్తారనమాట. మ్యాక్సిమం అయితే మా పాప నేను పక్కన కూర్చున్నా కూడా నువ్వు కళ్ళు మూసుకో నేను రాసేస్తాను అంటది. సో అలా అయితే రాసేస్తుంది. ఇంకా మా చిన్న పాప కూడా నర్సరీలో వేసాను కదండి, నర్సరీ నుంచే మా పిల్లలకి అప్పుడే ఏబిసిడీలు వాళ్ళు రాపిచ్చేస్తాను అనమాట, అవి దిద్దిస్తున్నారు. మా చిన్న పాప కూడా ఇంకా మా పెద్ద పాప ఏది చేస్తే మా చిన్న పాప అది చేసిద్దని, మా పెద్ద పాప చక్కగా చదువుకుంటే మా చిన్న పాప కూడా చదువుకుంటాను అంటది. సో తన హోంవర్క్ రాస్తుందని నేను కూడా రాస్తానమ్మా అంటే ఇంకా పలక తీసుకొచ్చుకొని వాళ్ళు రాపియమందనమాట. వాళ్ళు రాసిస్తుంటే అవి దిద్దుతుంది. సో అవి అయితే రాసిచ్చాను. చిన్న పాపకైతే ఇప్పటి నుంచే స్టార్ట్ చేశానండి, నర్సరీలో వేసాను ఏబిసిడీలు అని చెప్పి స్లీపింగ్ లైన్స్ అవి క్రాస్ లైన్స్ అవన్నీ రాపిస్తున్నారనమాట. సో తను కూడా స్కూల్ కొంచెం కొంచెంగా పర్వాలేదండి, అలవాటు అవుతుంది. అంటే మార్నింగ్ దేపెట్టేటప్పుడు అయితే కొంచెం ఏడుస్తుంది, కానీ మనం అలాగే దేపెట్టేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా ఏడుస్తున్న తర్వాత ఈవినింగ్ వరకు కూడా బాగానే ఉంటుంది. అంటే మధ్యాహ్నం కూడా ఒక 2 డేస్ అయితే ఫుడ్ సరిగా తీసుకోలేదు, కానీ తర్వాత నుంచి ఇప్పుడు కొంచెం ఫుడ్ కూడా బాగానే తింటుంది. ఫుడ్, ఫ్రూట్స్, పాలు అన్నీ పెడుతున్నాను. సో అంటే ఆల్టర్నేటివ్ అండి, ఒకవేళ ఫుడ్ తినకపోతే పాలైనా తాగిద్ది, అలాగే ఫ్రూట్స్ తినిద్ది అని చెప్పేసి ఆల్టర్నేట్గా పాలు కూడా పెడుతున్నాను అనమాట. ఇంకా పాప హోంవర్క్ చేస్తుంది కదా అని చెప్పి నేనైతే ఫ్రాన్స్ ఉన్నాయి కదండి, ఆ ఫ్రాన్స్ అయితే ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట. ఇదైతే కుక్కర్లో వేసేస్తానండి, ఫ్రై చేసేసి కుక్కర్లో పెట్టేస్తాను అనమాట. ఇంకా నాకు మా వారికి కదా, ఇద్దరికి కదా, సో పిల్లలు తింటే కొంచెం కొంచెం తింటారు. ఈ కుక్కర్లో అయితే మా ఇద్దరికి సరిపోయిద్ది. ఇంకా అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఉల్లిపాయలు ఇంట్లో అయితే ఇవి ఉన్నాయన్నమాట, గ్రీన్ పీసు, క్యారెట్ అవన్నీ ఉన్నాయండి. సో అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంకా తొందరగా అయిపోయిద్దిలే అని చెప్పి ఇంకా రాత్రి అయినా పెట్టానమాట. సో కానీ ఇదైతే ప్రాన్స్ బిర్యానీ అయితే చాలా బాగా కుదిరిందండి, బాగుందనమాట. మా చిన్న పాపకి అయితే బాగా నచ్చింది. కాకపోతే ఏంటంటే కొంచెం ఉప్పు తగ్గిందనమాట, కొంచెం ఉప్పు ఉంటే కనుక ఇంకా టేస్టీగా ఉండేది. కొంచెం ఉప్పు తగ్గింది, కానీ పర్వాలేదండి, ఓకే బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే మా చిన్న పాప అయితే మెలకుగానే ఉంది, కానీ అయ్యేటప్పటికి మా పెద్ద పాప అయితే హోంవర్క్ చేసేసింది కదా, ఇంకా పని ఏం లేదు, ఇంకా నిద్ర వచ్చేసింది అనమాట. సో స్కూల్కి వెళ్తే మాత్రం మా చిన్న పాప ఇంకా కొంచెం లైన్లో పడాలి, కానీ మా పెద్ద పాప అయితే లైన్లో పడిపోయిద్దండి. స్కూల్కి వెళ్తే చాలు, ఇంకా నైటు ఎక్కువసేపు మెలుగు ఉండదనమాట. 9:30 మ్యాక్సిమం ఒక 10 అయితే దాటదు కానండి, 10 లోపు అయితే పడుకుంటూ పోతుంది అనమాట. ఎప్పుడైనా ఒకసారి మాత్రం 10:30 టైం అవుతుంది. కానీ కసరాలన్నమాట, గట్టిగా అరిస్తే ఏమైనా ఫోను అది అడిగింది అంటే గసిరితే కనుక ఇంకా సైలెంట్గా పడుకుండిపోద్ది. లేదు మనం ఏమైనా కొంచెం గారాబం చేసాము అంటే, ఫోన్ అడగంగానే ఇచ్చాము అంటే ఇంకా అమ్మాయి ఎంత నిద్ర వచ్చినా సరే ఆ నిద్ర ఆపుకొని మరి ఫోన్ కూర్చొని చూసిద్ది. లేదు ఒక గసిరాము అంటే 9:30 10 లోపల అయితే స్కూల్కి వెళ్ళే టైంలో అయితే పడుకుండిపోద్దని. ఇంకా పాప అయితే హోంవర్క్ చేసేసుకుంటుంది. పాపం తనే తినలేదు. సరే మార్నింగ్ అయితే ఉంచుదాంలే అని చెప్పి కొంచెం అయితే ఉంచాను. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా సరే బిర్యానీ అవి అలాంటివి చేసింది మరుసటి రోజు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినకూడదంటే,
అందుకని చెప్పేసి నేను ఎక్కువేం కొంచెం ఉంచాను. ఎలాగైనా మరుసటి రోజు కూడా మార్నింగ్ మా అమ్మాయి తినలేదు. సో ఇంక ఇదిగోండి ఫస్ట్ అయితే పలావ్ దినుసులు అన్నీ ఫ్రై చేసేసుకొని దాని తర్వాత ఉల్లిపాయలు అవన్నీ వెజిటేబుల్స్ ఉన్నాయి కదండి అవన్నీ కట్ చేసేసుకొని అయితే వేసేసుకున్నాను. అవన్నీ బాగా మగ్గిన తర్వాత అలాగే రొయ్యలు అవి వేపి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ రొయ్యలు అయితే వేసేసాను అనమాట. అవి కూడా బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకున్నా. మా వారు కూడా వచ్చేసారండి, పాల ప్యాకెట్ తీసుకొచ్చారు చిన్న పాపకి పాలు అనమాట. సో ఆ పాలు కూడా పక్క పొయ్యి మీద అయితే వేసేసుకున్నాను అనమాట. ఇంక మా ఇద్దరికి కాబట్టి ఒక గ్లాసు, ఆ సోల్ అంటారు కదండి గ్లాసు, ఆ గ్లాస్ అయితే సరిపోయిద్ది. సో పిల్లలు ఏమైనా తింటారని చెప్పేసి నేను ఏం చేశానంటే ముందుగానే ఒక కొంచెం గ్లాసు పావు అయితే బియ్యం వేసాను అనమాట. దానికి తగ్గట్టుగా నీళ్లు వేసుకొని ఇంకా నీళ్ళు మరిగిన తర్వాత వేసేసుకున్నాను. కానీ బిర్యానీ అయితే చాలా బాగా కుదిరిందండి. ఇంకా మరుసటి రోజు పొద్దునకి స్కూల్ హడావిడి అవ్వకుండా ఇంకా అన్నీ రెడీ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట. క్యారేజీ గిన్నెలు అవన్నీ కూడా కడిగేసేసుకొని ఇంకా నెక్స్ట్ డే అయితే సాటర్డే కదండి, ఇంకా వైట్ యూనిఫామ్ అది కావాలి కాబట్టి వైట్ యూనిఫామ్ అవన్నీ రెడీ చేసేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఈ కుక్కర్ ఈ విజులు వచ్చేంత వరకు కూడా ఈ లోపల నేనైతే ఉల్లి చట్నీ అవన్నీ రెడీ చేసేసుకొని తర్వాత పిల్లలకి మార్నింగ్కి ఏమేమి కావాలో అవన్నీ ఈవినింగే రెడీ చేసేస్తానండి మ్యాక్సిమం. లేదు అంటే పొద్దున పూటలో చాలా హడావిడి అయిపోద్ది అనమాట. ఇదివరకు అయితే ఒక పాపే కదండి, ఇప్పుడు ఇద్దరు పిల్లల్ని రెడీ చేయాలి కాబట్టి లేట్ అయిపోయిద్దని చెప్పి ఈవినింగే మ్యాక్సిమం అన్నీ రెడీ చేసేసి పక్కన పెట్టేసుకుంటాను అనమాట. వాళ్ళకి వాళ్ళు రెడీ అయిపోతే పర్లేదండి, రెడీ అయ్యే పిల్లలు కాదు కదా, ఇంకా బుడ్డి పిల్లలు కాబట్టి నేనే రెడీ చేయాలి కాబట్టి ఇంకేమైనా కావాలన్నా మ్యాక్సిమం ఈవినింగే అన్నీ యూనిఫామ్ ఏంటి ఏవైనా సరే రిబ్బన్స్ అన్నీ రెడీ చేసి పెట్టేస్తాను. పొద్దునకి కొంచెం ఈజీ అయ్యిద్ది అనమాట. బిర్యానీ అయితే అయిపోయిందండి. చూడండి కుక్కర్లో వేసాను కదా, చాలా పొడి పొడిలాడుతూ అసలు సేమియా పొలాలు ఉంటాయి కదండి అలా వచ్చిందనమాట. బాస్మతి రైస్ తీసుకున్నాను. మామూలు బాస్మతి రైస్ లేకపోతే మామూలు రైస్ తీసుకున్నా కూడా బాగానే వచ్చిందని మా దగ్గర ఉన్నాయని చెప్పేసి బాస్మతి రైస్తో వేసాను అనమాట. పుల్లలుగా అసలు భలే వచ్చిందండి, పొడి పొడిలాడుతూ ఉందనమాట. చాలా బాగా కుదిరిందండి. కానీ కొంచెం ఎంత బాగా కుదిరినా కానీ ఉప్పు ఉంటేనే ఆ టేస్టే వేరనమాట. కానీ మాకు కొంచెం ఉప్పు తగ్గింది, ఉప్పు ఉంటే ఇంకా బాగుండేదన్నమాట. రొయ్యలకి వాటికి అయితే బాగానే ఉందండి. మా చిన్నపిల్ల ఏదో తినేదానిలాగా పెట్టే అన్నది కానీ అస్సలు తినలేదండి. ఏదో పెట్టిన దాంట్లో సగం కూడా కదలలేదు. ఆ రొయ్యలు ఏదో కొంచెం 2 ముద్దలు అలా వెళ్ళిందనమాట. ఇంకా పిల్లలు తినకపోయినా సరే కంపల్సరీ కొంచెం బియ్యం అయితే ఎక్స్ట్రా వేసుకుంటానండి, తినకపోయినాని. సర్లే ఆ 2 ముద్దలైనా కడుపులో పడి ఉంటుంది కదా అని చెప్పేసి మా ఆయన నేను వచ్చినప్పటికే మా మమ్మీ పిల్లలిద్దరికి స్నానాలు చేయించేసి చక్కగా ఫుడ్ అది పెట్టేసేసి ఉంచుతారనమాట. ఇదిగోండి నా ఫుడ్ అయినప్పటికీ మా పెద్ద పాప అయితే పడుకుండిపోయిందనమాట. అంటే ఫోన్ అడిగిందని చెప్పేసి ఫోన్ లేదు ఏం లేదన్నానని చెప్పేసి అలిగి అలా పడుకుంది. అలా పడుకుంటే ఇంకా పడుకుండిపోయింది అనమాట. ఇంకా నేను అలా కిచెన్లోకి వెళ్ళి ఇలా వచ్చే 2-3 సెకండ్స్లోనే అలా కళ్ళు మూసుకుని చక్కగా బొజ్జుంది. సర్లే పడుకుంది కదా అని చెప్పేసి ఇంకా నేను లేపలేదు.